సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. రవ్వ కేసరి ప్రసాదం. రవ్వ కేసరి చేయాలంటే జనరల్గా ఏం చేస్తామండి, పాలు గీళ్ళు పోయాం కదా, నీళ్ళతోటే ఉడికిస్తాం. అయితే రవ్వ కేసరికి ఒక గ్లాసు రవ్వకి కనీసం 4.5 గ్లాసులు నీళ్ళు పోస్తే ఎక్కువ అవుతుంది, డబల్ త్రిబుల్ అవుతుంది, చూడ్డానికి బాగుంటుంది, బాగా మృదువుగా కూడా వస్తుంది. 2-3 పోస్తే కొంచెం గట్టిగా టంగ్గా అవుతుంది కదా. ప్రసాదం మొదట చేసినప్పుడు కొంచెం మనకి లూజ్గా కనపడుతుంది. చల్లారే కొందికి చక్కగా స్పూన్తో తీస్తే చక్కగా బాగా వస్తుంది అనమాట. ముక్కలు చెక్కలుగా కాకుండా మృదువుగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసి మొదట మన జీడిపప్పులు, కిస్మిస్లు, తర్వాత కాసిన బాదం ముక్కలు, బాదం పప్పులు ముక్కలు చేసాం, అవి వేయించేసుకుందాము. రవ్వ బాగా వేయించి తర్వాత నీళ్ళు పోసుకోవాలి. అయితే మనకు ఏం చేయాలంటే, మనం ఎంత రవ్వ చేయదలుచుకున్నామో దానికి ఒక 4.5 గ్లాసుల వేడి నీళ్ళు పక్కన సిద్ధంగా ఉంచుకుంటే రవ్వ కేసరి స్పీడ్గా అవుతుంది, ఎక్కువ టైం పట్టదు, ఆ ఉండలు గచ్చకాయలు కాకుండా చక్కగా వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టి వేడి నీళ్ళు పెట్టేద్దాం. కిస్మిస్లు, తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత బాదం పప్పు ముక్కలు సన్నటి చీలికలు చేశాను, వీటిని వేయించేద్దాం. బాదం పప్పు, పచ్చి బాదం పప్పు కంటే ఒక అరగంట నానిస్తే తోలు కూడా వచ్చేస్తుంది. నేను కొంచెం అప్పటికప్పుడు కట్ చేసేసరికల్లా మనకి బాదం పప్పు ఎక్కువ కనిపిస్తుంది కదా. వేగిన పప్పులు తీసేద్దాము. కాస్త పప్పులు నలకలున్నా ఏం పర్వాలేదండి, హల్వాలో కలిసిపోతాయి. ఇంకా కొంచెం నెయ్యి వేద్దాము. ఇక మళ్ళీ వేయమన్నమాట. కప్పు కాకపోయినా కనీసం అరకప్పు అయినా నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. ఈ రవ్వని ఇందులో పోసేద్దాం. నేను ఇంకో పని ఏం చేశానంటే, ఈ రవ్వ కేసర్లు వేసుకోవడానికి కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాను. ఎంత ఎక్కువసేపు నానితే రంగు అంత బాగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఆ నీళ్లు కాగే లోపల రవ్వని కమ్మని వాసన వచ్చేదాకా దోరగా మీడియం ఫ్లేమ్లో, సిమ్లో కూడా కొంచెం తక్కువ మంటుంటే బాగుంటుంది. బాగా కమ్మని వాసన వచ్చేదాకా రవ్వ కొంచెం రంగు మారాలి, మాడకూడదు, కొద్దిగా కలర్ మారాలి, మారితే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు, జాగ్రత్త ఇవి మీద పడుతుంది. అస్సలు ఉండకట్టదు, బాగా వస్తుంది ఇట్లా వేడి నీళ్ళు కనుక పోస్తే. కాస్త పెద్ద గరిటె తీసుకోండి. నాకేమిటో ఇలా చిన్న గరిటెతోటి చేసే అలవాటు, అందుకని ఇది తీసుకున్నాను. కొద్దిగా కలుపుతూ ఉడకనివ్వండి. మనం పోసిన నీళ్ళని మొత్తాన్ని ఈ రవ్వ పీల్చేసింది చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా. కదిపి చూసినప్పుడు బుడగలు రావటం తగ్గింది అంటే ఇక ఉడకటం మానేస్తుంది, మనం వేసిన నేతిని వదిలేయటానికి సిద్ధపడుతుంది. చూడండి ఇలా వస్తుంది కదా, అడగండి, తెరలుగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, కోల్చి పెట్టుకున్న పంచదార ఒక గ్లాసుకి 1.5 పడుతుందండి. అంత మాత్రం వేయకపోతే రవ్వ కేసరి రుచిగా రాదు. 1కి 1.5 పంచదార కొంచెం ముదురు రంగులో ఉంది. బ్రౌన్ రైస్ లాంటివి ఏవైనా, పామ్ షుగర్స్ లాంటివి ఏవైనా హెల్తీగా కూడా వేసుకోవచ్చు. పంచదార వేసాక ఒకసారి మొత్తం కలపండి. ఇంకా పెద్దగా పైన నెయ్యి వేయక్కర్ల, మనం ముందే వేయించేటప్పుడు వేసాం కదా, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం అవసరాన్ని బట్టి ఒక్కొక్క స్పూను, 1/2 స్పూన్ అలా వేసుకోవచ్చు. ఏమైనా అడుగంటుతుంది అని అనుమానం వస్తే వేద్దాము, లేకపోతే అక్కర్లేదు. కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాను కదా, ఒకసారి దీన్ని బాగా పాలల్లో రంగరించి వేసేద్దాం. ఎక్కువ పాలు పోయలేదు, కొంచెం తక్కువే వేసాను. ఇలాంటప్పుడు వేస్తే ఏంటంటే రంగు బాగా వస్తుంది. ఫుడ్ కలర్ ఏమీ వేయలేదండి, పొట్టిగా కుంకుమ పువ్వే. ఒకవేళ మీకు చాయిస్ ఉంటే ఫుడ్ కలర్, ఆరెంజ్ కలర్ది ఏదైనా నీళ్లు పోసినప్పుడు కనుక వేసేస్తే రంగు ఈవెన్గా వస్తుంది. నాకు ఇంత మాత్రం కలరే ఇష్టం. ఇది మనం ఒక 2-3 గంటలు నానిస్తే ఇట్లా రిచ్ కలర్ వస్తుంది. మనం మొదలు పెట్టంగానే పాలలో వేసామనుకోండి లేత రంగు వస్తుంది. కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటే కలర్ రిచ్గా వస్తుంది అన్నమాట. ఎంత రిచ్ కలర్ వచ్చిందో చూడండి. ఇదేంటంటే పొద్దున 10 గంటలకే కుంకుమ పువ్వు నానబెట్టడం వల్ల వచ్చిందనమాట. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను పైన. పంచదార పాకం వచ్చేసింది మన కింద చూడండి. ఇందాక ఎట్లా మనం నీళ్ళు పోసి నీళ్ళతో ఉడికినప్పుడు ఎట్లా వచ్చిందో సేమ్ అదే మెథడ్. మనం దీన్ని తీస్తుంటే అడుగున అది తెర వదులుతుందా లేదా అనేది చూడాలి. చూస్తే తీసేస్తే సరిపోతుంది. ఇంకా ఇది కాసేపే మనకి ఇలాంటి కన్సిస్టెన్సీలో, ఇలా ఏమంటారు, వేసినప్పుడు ఇలా ముక్కగా తెగి పడుతుంటే
ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ సమయంలో తీసేసేయచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే అడుగు అంటుతుందేమో ఒకసారి చూసుకోండి. మాడదు కానీ అడుగును కొంచెం పట్టుకుంటుంది. దాన్ని కదిపేసేయాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మొత్తం హల్వాలో కలిసిపోతుంది కేసర్లో. ఏలక పొడి వేద్దాము. పంచదార వేసి గ్రైండ్ చేసి పెట్టాం దీన్ని, అందుకని తెల్లగా కనపడుతుంది. మీకు ఒకవేళ చాయిస్ ఉంటే మన వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అండి. లేదా ఈ పైనాపిల్ ఫ్రూట్ ఎసెన్స్లు దొరుకుతాయి, పైనాపిల్ ఎసెన్స్ అలాంటివి వేసినా కూడా నైవేద్యానికి ఏం తప్పలేదు, వేయచ్చు, పర్వాలా. గుమగుమలాడేలాగా చేయటమే కదా మన ఉద్దేశం. ఇందాక వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత కిస్మిస్లని ఇందులో వేసేద్దాం. స్టవ్ ఆపేసేయచ్చు. మనం ఇది తీస్తుంటే అది తేలిగ్గా సర్దుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో దించేసేయచ్చు. ఏదైనా ఒక బౌల్లో కొంచెం నెయ్యి వేసి అందులో ఇది వేస్తే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఈ గిన్నె వేడి వల్ల ఇది అడుగు అంటుకోకుండా అవుతుంది అన్నమాట. సింపుల్ అండ్ ఈజీగా తయారయ్యే గుమగుమలాడే రవ కేసరి. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.